హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీ అందరికీ ఒక విషయం గురించి చెప్తానని ఒక వీడియోలో అయితే చెప్పాను కదా, ఆ విషయం గురించి అయితే ఇప్పుడు చెప్తాను. అదేం లేదు ఫ్రెండ్స్, ఎందుకు వీడియోస్ తీయట్లేదు అంటే ఆ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అన్నాను కదా, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను. అలాగే అందుకోసం వీడియోస్ అయితే తీయలేదు, కొంచెం ఇబ్బందిగా ఉందని. ఇప్పుడైతే వీడియోస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే లాస్ట్ స్టేజ్లో కూడా వచ్చేసాను. ఇప్పుడైతే నాకు 7th మంత్ అయితే రన్నింగ్ అవుతుంది. అలాగే మీతో షేర్ చేసుకుందాం అనేసి బ్లాగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చాలా లేట్ చేసేసాను ఫ్రెండ్స్. ఎప్పుడో మీకు ఈ విషయం చెప్పాల్సింది, కానీ కొంచెం 1 month 2 monthలో నాకు వాంతింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు ఓపిక ఉండేది కాదు. అలాగే ఈ వీడియోస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫ్రెండ్స్, దీని మీద కూడా ఉన్నాను. అందుకోసం వీడియోస్ అయితే ఆపేసాను. అలాగే ఇప్పుడు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను నా ప్రెగ్నెన్సీ వీడియోస్. కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇదే చేస్తున్నాను, డెలివరీ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా అందరూ మిస్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పుడు నేనైతే ఫుడ్ అయితే తీసుకుంటున్నాను, మంచి ఫుడ్. నాకు తెలిసిన ఫుడ్ అయితే నేను మంచిగానే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే హెల్త్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, జ్యూసెస్ అయితే తీసుకుంటున్నాను డైలీ. అలాగే నాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా తెలిసి ఉంటే ఇంకా నాతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలియని ఉంటే నేనైతే ఇప్పుడే హెల్తీగానే. అలాగే నేను ఈరోజు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళాక మేడం కలిసాక మేడం అయితే ఒక విషయం అయితే చెప్పారు. బేబీ అయితే హెల్తీగానే ఉంది, మీరు కూడా బాగున్నారు కదా, కానీ కొంచెం ఉమ్ము నీరు అయితే తక్కువ అయింది, అది మీరు చూసుకుంటే ఇప్పటి నుంచి బాగుంటుందని మేడం నాకు కొంచెం సలహా ఇచ్చారు. అలాగే కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అండ్ కొబ్బరి బొండాలు తాగమన్నారు, వాటర్ ఎక్కువగా తాగమన్నారు ఫ్రెండ్స్. మేడం అయితే నాకు ఒక విషయం అయితే చెప్పారు, నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలని. నేనైతే తీసుకోలేదు రెస్ట్. అయితే 1-2 monthsలోనైతే రెస్ట్ తీసుకున్నాను బాగా. అప్పుడు తర్వాత నుంచి నాకైతే హెల్త్ బాగానే ఉంది, నా పనులు నేనే చేసుకోగలుగుతున్నానని ఇంకా రెస్ట్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా 1-2 hours అలాగా పనంతా అయ్యాక పడుకుండేదాన్ని. ఇంకా తర్వాత మిగతా పనులు కూడా నేనే చేసుకునేదాన్ని. ఇంకా అమ్మ వాళ్ళ హెల్ప్ కూడా లేదు కదా, నేను వేరేగా ఉంటున్నాం కాబట్టి అలా అయితే జరిగింది నా ప్రెగ్నెన్సీ. ఫస్ట్ అయితే నేను నార్మల్ అయ్యాను ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా నార్మల్గా కోరుకుంటున్నాను. అందుకోసం నేను అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను, ఎవరి హెల్ప్ లేకుండా. అలాగే తిని పడుకున్నా సరే మనకే ఇబ్బంది. మనం పడుకోవచ్చు, ఒక గంట అలా పడుకుంటే సరిపోతుంది ప్రెగ్నెన్సీ టైంలో. ఆ తర్వాత మనం ఈవినింగ్ టైం లేదా మార్నింగ్ టైం యోగా కానీ అలాంటి పనులన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే అలాగే పాటిస్తున్నాను, కానీ లాస్ట్కి ఏమవుతుందో తెలియదు, చూద్దాం. మా జిత్తు పాప అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. ఈరోజు సాటర్డే కాబట్టి హాఫ్ డే చిల్డ్రన్స్కి. జిత్తు ఇలా రానన్న, ఏం చేస్తున్నా? హోంవర్క్ చేస్తున్నావా? ఏమిచ్చారు టీచరు? ఏ చూపించు ఒకసారి, ఇలా చూపించు. నువ్వు చేసేస్తున్నావు అయితే మా హెల్ప్ లేకున్నా. గుడ్ గర్ల్. ఇలా చూడు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సరేలే, నేనేట అడగలరా, ఇక్కడ కూర్చొని రాసుకుందారా. హోంవర్క్ చేస్తున్నావా? చేసేసావు మరి హోంవర్క్ మొత్తం? ఏ చూపి. సరే రాయి. కానీ ఇప్పుడు నేను అటు అడిగితే నువ్వు చెప్తావా? ఏంటది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ కాదు కానీ, నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా? తమ్ముడు కావాలా? తమ్ముడు వచ్చాక ఏం చేస్తావు? పొట్టలో నుంచి బయటకు వచ్చేస్తారు కదే. కళ్ళు ఎందుకు మోతున్నావు? కళ్ళు తెరు.
చెప్పు. తమ్ముడు కావాలి. వచ్చాక మరి అని కొడతావా? ఎందుకు కొడతావు? ఇదంతసేపు వాళ్ళు వీళ్ళు కొట్టడమే పైన. అలాగే నాకు తెలిసినవి అయితే నేనైతే పాటిస్తున్నాను. ఇంకా తెలియనివి ఏమైనా ఉండి మీకు తెలిసి ఉంటే నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నేనైతే డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇంకా మీకు పర్సనల్గా ఎలాంటి వీడియోస్ కావాలి ఫుడ్ విషయంలో కానీ ఇంకా ఏమైనా ఉంటే చెప్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకైతే వస్తాం. బాయ్ బాయ్.